దేవుడే మనతో మాట్లాడునట్లుగా మనందరము కూడా ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం కోసం అమ్మగారు ప్రార్థన చేస్తారు, మనం అందరం ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, గనుడ, మహోన్నతుడా, నీ పాదములకు వేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మీరు మాతో కూడా ఉండి నాయన ఆరాధనలో తోడై ఉన్నారు, పాటల్లో తోడై ఉన్నారు. మీకు వందనాలు. మీ దాసులు నీ నామం నిమిత్తం నిలబడి నాయన నీకు స్తోత్రం. నీ వాక్యమును బోధిస్తున్నప్పుడు నీ దాసుని ఎత్తి పట్టుకోండి అయ్యా. శక్తితో, బలముతో నింపండి, ఆరోగ్యంతో నింపండి. నోటికి బోరగా మీరు ఉండండి. అగ్ని కణముల చేత సిద్ధపరిచి అయ్యా నీ వాక్కును పంపి మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాను. పరలోకపు తండ్రిగా మీరు మా కొండని నడిపించండి ప్రభా. అయ్యా కుడి వచ్చిన బిడ్డలందరినీ, రాబోతున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. నీ వాక్యమును బయలువెళ్ళ చేయండి ప్రభా. హృదయాలలో ఫలించినట్లు కృప దయచేయండి నాయన. విత్తబడిన ప్రతి విత్తనము కూడా మంచి నేలను పడిన విత్తనముల వలె ఫలించినట్లు కృప దయచేయమని, మా హృదయములు మంచి నేలలుగా ఉండునట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పాపములు, శాపములు తీసేయి ఆత్మతో మమ్మల్ని నింపు, నీ కొరకు బ్రతుకున్నట్లు మమ్మల్ని సిద్ధపరచండి. ముఖ్యంగా ప్రభా నీకు స్తోత్రములు. బలహీనులైన బిడ్డలను బలపరిచి స్వస్థతనివ్వండి. అవసరతలున్న వారికి సహాయం చేయండి. సంఘము చుట్టూ నీ కాపుదల దయచేయండి. ఎవరెవరు ఏ వంతులో ఏ అవసరతలో వచ్చారో వారి అవసరతలన్నీ మీ నామములో తీర్చండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ దాసుని నోట నుండి వచ్చే ప్రతి మాట మాకు ఆశీర్వాదకరమగునుగాక అని దీవిస్తూ ప్రార్థిస్తూ యేసునామములో ఈ మనవులు అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభు నామముల వందనాలు. మన కార్యములను దేవుడు సఫలము చేయునుగాక. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు తన బిడ్డల పక్షముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన పక్షముగా ఉన్నాడు. హల్లెలూయా. మన పక్షముగా ఉన్న దేవుడు మన కార్యములన్నిటినీ కూడా ఆయన సఫలం చేసే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రోజుల్లో అనేక మంది దేవుని మీద ఆధారపడకుండా, ప్రార్థన లేకుండా, విశ్వాసము లేకుండా, దేవుని మీద ఆధారపడకుండా మరి వారు విఫలమైపోతున్నటువంటి సందర్భాలు మనం అనేకం చూస్తున్నాం. అంటే ఫెయిల్ అయిపోతున్నారు చాలామంది. కుటుంబంలో కానివ్వండి, చేసే పనిలో కానివ్వండి, లేకపోతే భక్తిలో కానివ్వండి, లేకపోతే చేతుల పనులలో కానివ్వండి, అనేక సందర్భాలు కానివ్వండి, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద విశ్వాసము లేకుండా, దేవుని మీద ఏమండి ఆ విశ్వాసము లేకుండా చాలామంది ఫెయిల్ అయిపోతున్నటువంటి సందర్భం మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాము. అయితే దేవుడు మనం ఫెయిల్ అయిపోవాలని ఆయన కోరుకోవట్లా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా మనం సఫలమవ్వాలనే దేవుని చిత్తమై ఉన్నది. అంటే ప్రతి విషయంలో మనం సక్సెస్ అవ్వాలి. దేవుని స్తోత్రం. అన్ని విషయాల్లో మనం సక్సెస్గానే ఉండాలి. తన పిల్లలు ఎప్పుడు కూడా సఫలులుగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశము, ఆయన చిత్తము అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన ఈ వాక్యము ద్వారా మనకు నేర్పుతున్నటువంటి ఒక ఆత్మీయ పాఠం ఏమిటంటే, దేవుడు మన కార్యములన్నిటినీ కూడా ఆయన సఫలము చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. మరి కొన్ని ఉదాహరణలు బైబిల్లో నేను చూపిస్తాను మీకోసం. మరి మొదటిగా మనం చదివినట్లయితే మొదటి మాట, ఈ సందేశంలో మొదటి మాట ఏంటంటే, ఆయన మన ప్రయాణములను సఫలము చేయును. ఏం చేయను దేవుడు అంటే, మొదటి మాట వినండి, నా వైపు చూడండి. ఆయన మన ప్రయాణములను సఫలము చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మీయ సంగతి మనకి ఆదికాండము
24వ అధ్యాయము 56వ వచనములో వ్రాయబడి ఉంది, చూడండి. ఏం చేశాడు దేవుడు? యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సందర్భం ఏంటంటే, అబ్రహాము సారా వృద్ధాప్యంలో దేవుడు వారికి ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు ఇస్సాకు. ఆ ఇస్సాకు పెరిగి పెద్దవాడైనప్పుడు అబ్రహాము తన కుమారునికి వివాహము చెయ్యాలి అనుకున్నాడు. మరి కానాను దేశంలో ఉన్నటువంటి స్త్రీలలో ఎవరిని కూడా తన కుమారునికి ఇచ్చి వివాహము చేయుట అబ్రహాముకి ఇష్టం లేదు. అందువలన తన ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరును పిలిచి అంటాడు కదా, నీవు నా బంధువుల దగ్గరికి వెళ్ళి, మా దేశానికి వెళ్ళి, నా కుమారుని కోసము నీ ఒక పెండ్లి కుమార్తెను తీసుకొని రావాలి. మరి ఎలియాజరుతో ప్రమాణం చేయించుకున్నాడు. మరి ఎలియాజరు, అయ్యా మరి ఇది ఎలాగా, మరి ఊరు చెప్పారు, లేకపోతే మీ బంధువులు చెప్పారు, మరి పెళ్లి కూతురు ఎవరో తెలియదు. విశేషం ఏంటంటే, ఊరు తెలుసు, అబ్రహాం బంధువులు తెలుసు, కానీ పెళ్లి కూతురు ఎవరో తెలియదు. ఇది చాలా క్లిష్టమైన సమస్య ఇది. ఎందుకంటే పెళ్లి కూతురు ఎవరో తెలిస్తే, ఊరు అడ్రస్ అంతా క్లియర్గా ఉంటే పెళ్లి కూతురుని తీసుకురావచ్చు. అవునా కాదా సూచన? పెళ్లి కూతురు ఎవరో తెలియదు, పలానా ఊరు వెళ్ళి పెళ్లి కూతురుని తీసుకురా అన్నాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఎవరో ఏంటో తెలియదు. ఎలియాజరు చాలా క్లిష్టమైన సమస్యలో పడ్డాడు. అయ్యా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో దొరకపోతే ఈ ప్రమాణము నుంచి నువ్వు విడుదల పొందుతావు. ఆ రోజుల్లో ఒక ప్రమాణం చేస్తే అంత నిష్టగా ఉండేది. ఈ రోజునేముంది, అన్నిటికీ ప్రమాణం చేసేస్తున్నాం. అంటే ఒట్టు పెట్టుకుంటున్నాం మనం. అన్నిటికీ మనం పెట్టుకున్న ఒట్టుకి ఏమండి, దానికి అసలు విలువే కనబడతలా. ఆ రోజుల్లో ఒట్టు పెట్టుకుంటే ప్రాణం పోయినా సరే అది నెరవేర్చేవాళ్ళు. అందుకని అనేక సందర్భాల్లో దేవుడు మాట్లాడుతుంటాడు, నా జీవము తోడని నేను ప్రమాణము చేయుచున్నాను. దేవుడు కూడా మాట తప్పేవాడు కాదు. దేని స్తోత్రం, హల్లెలూయా. మాట తప్పేవాడు కాదు. నా జీవము తోడని నీతో ప్రమాణం చేయుచున్నాను అంటే, ఆ రోజుల్లో మనుషులు చేసిన ప్రమాణానికి ఎంత విలువ ఉండేదో తెలుసా? అంత విలువ ఉండేది. సరే, ఎలియాజరు అన్నాడు కదా, అయ్యా మరి నాకు ఎవరు కనపడలేదనుకో పెళ్లి కూతురు, మరి ఏం సంగతి అని అంటే, నీ ప్రమాణము నుంచి నువ్వు విడుదల పొందుతావు, దానికి ఇక నువ్వు బద్ధుడవు కాదు అని చెబుతాడు. సరే, ఇక ఎలియాజరు ప్రయాణమై వెళ్తాడు. ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకొని ప్రయాణమై అబ్రహాము పుట్టిన ఆ దేశానికి వెళ్తాడు. వెళ్ళి ఆ గ్రామం బయట ఒక బావి, నీళ్ల బావి ఒకటి ఉంది. ఆ నీళ్ల బావి దగ్గరకు వస్తాడు. ఆ నీళ్ల బావి దగ్గరకు వచ్చి చూసినప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నీళ్ల కోసం ఆ బావి దగ్గరికి వస్తూ ఉన్నారు. వారిలో చాలామంది యవనస్తురాండ్రు కూడా ఉన్నారు. మరి ఆ ఎలియాజరు అక్కడ మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నాకు ఊరు దగ్గరకు వచ్చాను, మరి ఈ ఊరిలో ఏ పెళ్లి కూతురో ఏంటో నాకేమీ తెలియదు, మరి ఎవరిని తీసుకెళ్ళాలి, ఎవరు నా యజమానుడైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకునకు భార్య ఎవరో నాకు ఎలా తెలుస్తుంది
ఇది పెద్ద సమస్య అయిపోయింది కదా అని చెప్పి, అయ్యా నా ప్రయాణమును నీవే సఫలము చేయగలవాడవు. దేవునికి స్తోత్రా. తన మనస్సులో ఒకటి అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే, ఈ బావి దగ్గరికి చాలామంది నీళ్లు తోడుకొని వెళ్ళడానికి వస్తున్నారు కదా, ఈ వచ్చే వారిలో నేను ఒక్కరిని, ఈ యవనస్తులు అందరూ వస్తున్నారు, వారిలో ఒకరిని నేను దాహమునకి ఇమ్మని అడుగుతా. ఆమె, అయ్యా నీకు దాహం ఇస్తాను, నీ ఒంటిలో కూడా నేను దాహం పోస్తాను అని ఎవరైతే అంటారో ఆమె ఇస్సాకునకు భార్య అగునుగాక అని ప్రార్థన చేసుకున్నాడు. ఆ ప్రార్థన ముగించి కళ్ళు తెరిచి చూడగానే రెబెకా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, రెబెకా చక్కగా కడవెత్తుకొని వస్తుంది. మరి ఆ లోపలికి బావిలోకి వెళ్ళింది. బావిలోకి వెళ్ళి నీళ్లు తోడుకొని మళ్ళీ బయటకు వచ్చింది. ఎలియాజరు అంటున్నాడు, అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? రెబెకా వెంటనే అంది, అయ్యా నేను నీకు మంచినీళ్ళు ఇస్తాను, నీ ఒంటెలకు కూడా నేను మంచినీళ్ళు పోస్తాను. గబగబా వెళ్ళి, ఏమండి ఆ కడవ అక్కడే తొట్టిలో దిమ్మరిచ్చి మళ్ళీ గబగబా వెళ్ళి బావిలోకి వెళ్ళి, అది దిగుడు బావి. అది ఒకవేళ పైనున్న బావి అయితే మనం అనుకోవచ్చు, దిగుడు బావులు అవన్నీ కూడా అంటే బావి లోపలికి మెట్ల బావి, ఆ మెట్ల గుండా లోపలికి దిగాలి, ఆ నీళ్లు చేదుకోవాలి, మళ్ళీ పైకి ఎక్కాలి. మరి అక్కడ ఎన్ని ఒంటెలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఆ ఒంటెలన్నిటికీ ఆమె నీళ్లు తోడి పోసిందండి. హల్లెలూయా. ఎలియాజరు దాహం తీర్చింది, ఒంటెల దాహం కూడా తీర్చింది. అప్పుడు ఎలియాజరు అనుకుంటున్నాడు కదా, ప్రభువా నా ప్రయాణమును నీవు, ఈమె నా యజమాని కుమారునికి భార్య అగును. దేవునికి స్తోత్ర. అడిగాడు, అమ్మా నువ్వు ఎవరివి అంటే చెప్పింది, నేను ఇదిగో బెతూయేలు కుమార్తెను. బెతూయేలు ఎవరో? బెతూయేలు ఎవరో ఏమండి? అబ్రహాము బంధువే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము బంధువే, అబ్రహాం బంధువే, బెతూయేలు కుమార్తెను నేను. అమ్మ మీ ఇల్లు ఎక్కడ? రండి, నేను మీ ఇంటి దగ్గర ఉండొచ్చా? నేను మీ ఇంటి దగ్గరికి వచ్చి ఉండడానికి ఆ వసతి ఉందా అని అంటే, రెబెకా అంది కదా, మా ఇంటిలో కావలసినంత ప్లేస్ ఉంది, మీరు తప్పకుండా ఉండొచ్చు. హల్లెలూయా. గబగబా ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఈ సంగతులన్నీ తల్లికి తండ్రికి తన తోబుట్టువులకు చెప్పింది. చెప్పినప్పుడు ఈ మాట విన్నటువంటి లాబాను అంటే ఎవరు? రెబెకా యొక్క సహోదరుడు లాబాను పరిగెత్తుకుంటూ వచ్చి ఎలియాజరును తన ఇంటికి తీసుకొని వచ్చాడు. ఎలియాజరు అక్కడ భోజనం సిద్ధపరిచారు. మరి భోజనం తినే ముందు ఎలియాజరు ఒక మాట అంటున్నాడు, ఏంటంటే, నేను వచ్చిన కార్యము తెలియచేయకుండా నేను భోజనము చెయ్యను. ఏంటయ్యా ఏ పని మీద వచ్చావు నువ్వంటే, ఇదిగో నా యజమానుడైన అబ్రహామును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు, వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు, ఇస్సాకు. మరి ఇస్సాకు యవ్వన వయసుకు వచ్చాడు, యుక్త వయసుకు వచ్చాడు, వివాహ వయసుకు వచ్చాడు. మరి అతను అబ్రహాము నా బంధువులలో నుంచి అతనికి పెండ్లి కుమార్తెను తీసుకురమ్మని నన్ను పంపించాడు, ప్రమాణం చేసి పంపించాడు. మరి ఇదిగో నేను వచ్చిన కార్యం ఇది అంటే, నేను ఇలాగ వచ్చాను, ఈ బావి దగ్గర ఇలాగ ప్రార్థన చేసుకున్నాను, రెబెకా కడవ తీసుకొచ్చింది, నేను ఇలా అనుకున్నాను మనసులో, నేను అనుకున్నట్టుగానే ఆమె చేసింది. ఒకవేళ దేవుడు ఆమెనే నా యజమానుడైన ఏమండి ఇస్సాకునకు భార్య అని నేను అనుకొని మీ దగ్గరికి మాట్లాడడానికి వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో రెబెకా నీ ఎదుట ఉన్నది, మేము అవునని కానీ కాదని కానీ మేము చెప్పజాలము. రెబెకా నీ ఎదుట ఉన్నది, ఆమెను అడుగుదాం.
అని అంటే రెబెకాను పిలిపించారు. పిలిపించి, అమ్మ ఈ మనుషునితో కూడా నీవు వెళ్ళేదవా? సంగతులన్నీ చెప్పారు రెబెకాకి. ఇదిగో అబ్రహాము మీ బంధువేనమ్మా, మన బంధువే. అబ్రహాముకి దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు, ఇస్సాకు వివాహం మరి నిన్ను దేవుడు సిద్ధపరిచాడు, నువ్వు ఆ మనుషునితో కూడా నీవు వెళ్ళేదవా? రెబెకా అంది, నేను వెళ్ళేదను అంది. హల్లెలూయా, నేను వెళ్ళేదను. ఇంకేమీ ఇంకా అక్కడ ఏమీ అనుమానం లేదు, అనుమానం ఏం లేదు. ఎప్పుడైతే ఈ యొక్క ఆ ప్రయాణమును దేవుడు సఫలం చేశాడో ఎలియాజరు నిజంగా దేవుని స్తుతించాడు. హల్లెలూయా, నా ప్రయాణమును దేవుడు సఫలము చేశాడు. నిజంగా మన ప్రయాణములను దేవుడు సఫలపరిచే దేవుడు అండి. నిజంగా ప్రార్థన చేసుకొని నువ్వు బయలుదేరితే నీ పనులన్నీ దేవుడు సఫలపరుస్తాడు. ఆయన దేవుడు నీ మార్గంలో నీకు తోడై ఉంటాడు, నీకు ఏ అపాయమో రాదు. యెహోవా నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించును. ఇక రెండవదిగా మనం చూస్తే ఆదికాండములోనే 39వ అధ్యాయము 23వ వచనములో యెహోవా అతనికి తోడై ఉండెను గనుక చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేనిని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తును యెహోవా సఫలమగునట్లు చేసెను. హల్లెలూయా. ఇక్కడ మరొక వ్యక్తి కనిపిస్తున్నారు. ఎవరంటే యోసేపు. యోసేపునకు దేవుడు తోడై ఉండెను. ప్రైజ్ లో హల్లెలూయా. ఎక్కడ తోడై ఉన్నాడు దేవుడు? గుంటలో తోడై ఉన్నాడు. అలాగే పొతీఫరు ఇంటిలో తోడై ఉన్నాడు. అలాగే ఇప్పుడు చెరసాల్లో కూడా దేవుడు తోడై ఉన్నాడు. ఎక్కడ విడిచిపెట్టడా నిన్ను? ఎక్కడా విడిచిపెట్టడు. నువ్వే భయపడిపోతూ ఉంటావు. అమ్మో, నేను ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు తోడై ఉన్నాడు, ఇప్పుడు గుంటలో ఉన్నాను, నేను మరి దేవుడు నాకు తోడుగా ఉంటాడో లేదో అని అనుమానాలు వస్తూ ఉంటాయి మనకి. ఎక్కడా విడిచిపెట్టాడు దేవుడు మనల్ని. గుంటలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, చెరసాలలో ఉన్నా, సింహాసనం మీద ఉన్నా, ఎక్కడున్నా సరే దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన తోడై ఉన్న దేవుడు. ప్రైజ్ లో దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడు. ప్రైజ్ లో ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడై ఉండగా ప్రియా దేవుని ద్వారా మనం దేని గురించి మనం భయపడవలసిన అవసరము లేదే లేదు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి, చదవండి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చూడండి, నువ్వు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. హల్లెలూయా. ఎక్కడ తోడై ఉంటాడు దేవుడు? నువ్వు జలములలో బడి వెళ్ళినా నీకు తోడై ఉంటాడు ఆయన. నువ్వు అగ్ని మధ్యలో, నదులలో వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. నిజంగానే ఆ ముగ్గురు భక్తులను తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు చెప్పండి? అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు కాల్చలేవులే నీ ప్రియుల దేహాలను. దేవుడు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు, యాకోబు, నిన్ను సృజించిన వాడను నేనే, నిన్ను నిర్మించిన వాడను నేనే నీతో మాట్లాడుతున్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. హల్లెలూయా. పేరు పెట్టి నిన్ను పిలిచాను.
దేవుడు మనందరిని పేరు పెట్టి పిలిచాడు ఆయన. యోసేపు ఇంటిలో ఉన్నప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. అలాగే చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. అలాగే యోసేపు గుంటలో ఉన్నప్పుడు కూడా దేవుడు తోడై ఉన్నాడు. యోసేపుకి ఏ హాని కలగకుండా, యోసేపు మీద ఏ కీడు రాకుండా దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కష్టం వస్తే విడిచిపెడతాడేమో దేవుడు అనుకుంటాం, కానీ మన కష్ట సమయంలో కూడా దేవుడు మనకి తోడై ఉండేవాడు. హల్లెలూయా. సో ఇక మనం ఆలోచన చేస్తే ఆ చెరసాల్లోకి వచ్చిన తర్వాత యోసేపు నమ్మకాన్ని, యోసేపు యొక్క భయభక్తులు కలిగిన జీవితాన్ని ఎవరు గమనించారు? చెరసాల నాయకుడు. ఆ చెరసాల నాయకుడు ఏం చేశాడంటే చెరసాల్లో ఉన్న ఖైదీలందరి మీద యోసేపును సూపర్వైజర్గా చేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఎక్కడున్నా సరే దేవుని బిడ్డలో పైనే ఉంటారు, ఎక్కడున్నా దేవుని బిడ్డలో తలగానే ఉంటారు, ఎక్కడున్నా దేవుని బిడ్డలో ఆశీర్వాదకరముగానే ఉంటారు. చూసారా, అది ఎలా వచ్చిందంటే నమ్మకత్వాన్ని బట్టి. యోసేపు ఈజ్ ఎ వెరీ హానెస్ట్ పర్సన్. నమ్మకం. ఏమంటే నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును అనే వాక్యంలో ఉంది. అవునా? నమ్మకంగా ఉండాలి. నువ్వు చేసే పని అయినా, నీ కుటుంబం అయినా, నువ్వు ఎక్కడైనా సరే ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారినే దేవుడు దీవిస్తాడు. ఇక మూడవది మనం ఆలోచన చేస్తే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనము. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నములను సఫలము చేయును. హల్లెలూయా. దేవుడు ఏమి సఫలము చేయును అనంటే మన ప్రయాణములను సఫలము చేయును. అలాగే మనం చేయనది యావత్తును, మన కార్యములన్నీ దేవుడు సఫలము చేయును. అంతేకాదు మన ప్రయత్నములను దేవుడు సఫలము చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే నెహెమ్యా గ్రంథంలో రాయబడింది మాట. లేకపోతే యెరూషలేము యొక్క ప్రాకారములు అగ్ని చేత కాల్చబడ్డాయి, గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. మరి సంగతి ఎక్కడో దూరదేశంలో ఉన్నటువంటి నెహెమ్యా, మరి ఆయన ఏం ఉద్యోగం చేస్తున్నాడు అక్కడ? ఏమండి, రాజు దగ్గర పానదాయకుడిగా పనిచేస్తున్నాడు. అంటే రాజుకి ద్రాక్షారసము కలిపి ఇచ్చేటటువంటి పనిని అక్కడ చేస్తున్నాడు. అంటే ఇది చాలా 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 గొప్ప పనిది. ఎందుకో తెలుసండి? ఏమండి, ఇదేం పని అండి? ద్రాక్షరసమో లేకపోతే పాలో మజ్జిగో కలిపి ఇవ్వడం పెద్ద పనా అంటే, ఎవరైతే అత్యంత నమ్మకంగా ఉంటారో వారే ఈ పనికి నియమించబడతారో. అంతేనే కాదు, చెప్పరే, రాజుగారి ప్రాణాలతో చెలగాటం అది. ఎవడో ఒక 10 కోట్లు ఇచ్చేసి అరే బాబు ఆ కాఫీలో 2 సుక్కలైరా అన్నాడు అనుకో, ఏమైపోద్ది? రాజుగారికి ఇచ్చే కాఫీలో 2 సుక్కలు కలపరా, నీకు 10 కోట్లు ఇస్తానంటే ఏమైపోద్ది? రాజుగారు ప్రాణాలతో చెలగ. అందుకని ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు ఈ ఉద్యోగం. ఎంత దేశమంతటిలో కూడా అత్యంత నమ్మకమైనటువంటి వారికి మాత్రమే ఈ ఉద్యోగం ఇస్తారు. దేవుడు కూడా నమ్మకస్తులనే కోరుకున్నాడు ఆయన. హల్లెలూయా. దేశంలో నమ్మకస్తులైన వారిని ఆయన కోరుకుంటున్నాడు. కీర్తన గ్రంథం చూడండి ఒకసారి, 101 కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు ఎవరిని కనిపెడుతున్నాడు దేవుడు? ఆయన పని ఎవరికి ఇస్తాడు దేవుడు?
ఆయన బాధ్యత ఎవరికి ఇస్తారు దేవుడు? అది దేవుని దగ్గర మనం నమ్మకంగా ఉంటే దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడు. దేవుడు మనకు కొంచెం ఇస్తాడు ముందు, కొంచెం చిన్న అంటే జస్ట్ ఒక 1000 రూపాయలు ఇచ్చి దేవుడు, అబ్బాయి ఈ 1000 రూపాయలు నువ్వు జాగ్రత్తగా ఖర్చు పెట్టిందంతా కూడా నాకు లెక్క అప్పగించు అంటాడు. మన 1000 రూపాయలు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, ప్రతి పైసా దేవుని దగ్గర అప్పగించాలి. అలా ఎవరైతే ప్రతి పైసా కూడా న్యాయంగా ఖర్చు పెడతారో, ప్రతి పైసా న్యాయంగా లెక్క అప్పగిస్తారో, దేవుడు అంటాడు కదా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెములో చెప్పండి ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి గనక అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కొంచెములో అంటే మనకిచ్చిన ఒక స్మాల్ ఫ్యామిలీ అనుకోండి, 2 పిల్లల్ని, భర్త, భార్య, ఒక చిన్న కుటుంబం. ఈ చిన్న కుటుంబంలో ఎలా ఉండాలి మనం? ఏమండి చెప్పండి, ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. భర్త నమ్మకంగా ఉండాలి, భార్య నమ్మకంగా ఉండాలి, పిల్లలు నమ్మకంగా ఉండాలి. అందరూ నమ్మకంగా ఉంటే ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ భర్త నమ్మకం లేకపోయినా, భార్య నమ్మకం లేకపోయినా, పిల్లలు, ఒక ఆమె పాపం నా దగ్గరకు వచ్చి బాధపడుతుంది, అయ్యా నేను పొద్దున్నే నా కొడుకుని ITI జాయిన్ చేశాను, పొద్దున్నే క్యారేజీ కట్టి పంపిస్తానయ్యా, వాడు కాలేజీకి వెళ్తున్నాడే అనుకుంటున్నాను నేను, కానీ ఆడు ఉయ్యూరు బస్ స్టాండ్లో కూర్చొని వచ్చేస్తున్నాడంట రోజు. కాలేజీ టయానికి వెళ్తున్నాడు, ఆ బస్ స్టాండ్లో కూర్చుంటున్నాడు, అన్నపేళకి అన్నం తింటున్నాడు, చక్కగా మళ్ళీ ఆ కాలేజీ ముగించుకునే టయానికి మళ్ళీ ఇంటికి. అట్లా 3 నెలలు గడిచిందంటండి. 3 నెలలు గడిచిందట. ఆ కాలేజీ ప్రిన్సిపల్ గారు ఇంటికి ఫోన్ చేశాడు, అసలు వీడు 3 నెలల మట్టి రావట్లేదు ఏంటి అని చెప్పి తల్లిదండ్రులకి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి 3 నెలల మట్టి వాడు రావట్లేదు ఏంటి అని అడిగితే వీళ్ళు షాక్ అయిపోయారు అంతే. అదేంటయ్యా, ప్రతిరోజు నేను వాడి క్యారేజీ కడుతున్నాను, పంపిస్తున్నాను, పైగా పాకెట్ మనీ కూడా ఇస్తున్నాను, ఇంకెక్కడ పాకెట్ మనీ? ఆడేదో సినిమా చూస్తున్నాడు, ఆ బస్ స్టాండ్లో అన్నం తింటున్నాడు, వచ్చేస్తాడు ఇంటికి. నేను పాకెట్ మనీ కూడా ఇస్తున్నానయ్యా, 3 నెలల మట్టి రావట్లేదు. షాక్ అయిపోయి గవగవ మరి వీళ్ళు కాలేజీకి వెళ్తే కాలేజీలో జరిగిన సంగతులన్నీ విన్నారు. వీడు సాయంత్రానికి 4ంటికి చక్కగా కాలేజీ బ్యాగ్ తగిలించుకొని ఇంటికి వచ్చారు. వీడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి మమ్మీ నాకు స్నాక్స్ ఏమున్నాయా అన్నాడు. నేను చాలా టైర్డ్ అయిపోయాను, స్నాక్స్ ఉన్నాయా అన్నాడు వీడు. వాళ్ళ నాన్న చింతపరకు ఒకటి కోసి దాన్ని బాగా చెక్కి పక్కన పెట్టి వచ్చాడు. వీడి స్నాక్స్ అనగానే ఆ బరికి తీసుకొని దబడి బాధేటప్పటికి, బాబోయ్ నానోయ్ నేను వెళ్తలేదు నేను వెళ్తలేదు నాన్న. ఎక్కడికి వెళ్తున్నారంటే, ఆ బస్ స్టాండ్లో కూర్చొని వస్తున్నాను నాన్న నేను, మరి క్యారేజీ తీసుకెళ్తా అది కూడా తినేస్తున్నాను నాన్న నేను. ఏం లేదు, నమ్మకం లేదు. అందుకని దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుకొని చూస్తున్నాను, వారు నా దగ్గర పరిచారకులగుదురు. హల్లెలూయా. ఇక నెహెమియా చాలా నమ్మకమైన వాడిగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే రాజు దగ్గర ద్రాక్షారసము అందించే వ్యక్తి చాలా నమ్మకస్తుడైతేనే ఆ పనికి నియమించబడతాడు. సరే, నెహెమియా దగ్గరికి కొంతమంది వచ్చారు, యెరూషలేము నుంచి వచ్చారు. యెరూషలేము నుండి కొంతమంది యూదులు వచ్చి, అయ్యా
మన యెరూషలేము కాల్చబడింది, ప్రాకారములు కాల్చబడ్డాయి, యెరూషలేము గుమ్మాలు కాల్చబడ్డాయి, యెరూషలేమంతా కాల్చబడిందయ్యా. శత్రువులు వచ్చి నిప్పు పెట్టి కాల్చేశారయ్యా, అన్నీ పడిపోయినాయి అని వారు ఏడ్చుకుంటూ చెబుతుంటే నెహెమ్యా ఆ మాట వినగానే భారముతో కన్నీళ్లతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అయ్యో ప్రభా, ఆ నెహెమ్యా గ్రంథం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మా పితరులు చేసిన పాపాన్ని బట్టి అయ్యా నువ్వు నీతిమంతుడివేనయ్యా, నువ్వు యథార్థవంతుడివే, నువ్వు శక్తిగల ప్రేమగల దేవుడివే, కానీ మేమే పాపులము. మా పితరులు పాపం చేశారు, మా తల్లిదండ్రులు పాపం చేశారు, మేము పాపం చేశాం, మేమే పాపులమయ్యా, నువ్వు యథార్థవంతుడివే. నువ్వు చెప్పావుగా, మీరు నా మాట అనుసరించి వాటి ప్రకారం నడుచుకున్న ఎడల నేను ఈ దీవెనంతా కూడా మీకు కలగజేస్తాను. ఒకవేళ మీరు నా మాట వినకపోతే, దాన్ని అనుసరించి నడుచుకోకపోతే ఈ శాపములన్నీ మీ మీదకి వచ్చును అని నువ్వు ముందే చెప్పావయ్యా. కానీ మేమే వినలా, మేమే వాటిని చెవిలో పెట్టలా, మేమే వాటి మీద మనస్సు పెట్టలా. ఏమైద్దిలే అనుకున్నాం. నీ మాట మీరి మాకు ఇష్టం వచ్చిన మార్గంలో మేము చేశాం ప్రభువా. కానీ నువ్వు యథార్థవంతుడివే. మాకు ఈ కష్టం రావడానికి, యెరూషలేము కాల్చబడ్డానికి, ఇశ్రాయేలీలు బందీలుగా, బానిసలుగా, లేకపోతే ఇతర వేరే వేరే దేశాల్లో పారిపోయి దేశదిమ్మరులు అయిపోవడానికి కారణం మేమే. మా పితరులు పాపం చేశారు. ప్రార్థన చేశాడు. యెరూషలేమును కట్టడానికి, పడిపోయిన ప్రాకారములను, పడిపోయిన గుమ్మములను కట్టడానికి నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గర విచారంగా ఉన్నాడు. రాజు అడుగుతున్నాడు, నెహెమ్యా ప్రతిరోజు చాలా బాగుంటావు కదా, ఏంటి ఈరోజు విచారంగా ఉన్నావు అని అడిగాడు. అప్పుడు నెహెమ్యా అంటున్నాడు, నా పితరుల దేశం పాడైపోయి ఉండగా, యెరూషలేము అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు సంతోషం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? రాజు అన్నాడు కదా, నెహెమ్యా నువ్వు వెళ్ళి ఆ పడగొట్టబడిన, కాల్చబడినటువంటి యెరూషలేము ప్రాకారములను మరలా నీవు కట్టించు అన్నాడు. హల్లెలూయా, కట్టించు అన్నాడు. రాజు మనసులో ఎంత ప్రేమనుంచాడో తెలుసా దేవుడు. నిజంగా ప్రియదీపులారా, మనం ప్రార్థన చేసి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో అడిగితే ఏ కార్యమైనా చేయగలిగిన దేవుడు ఆయన. ఆ రాజు అన్నాడు, మన ధనాగారంలో నుంచి నీకు అవసరమైన డబ్బు అంతా తీసుకెళ్ళి యెరూషలేమును మరలా కట్టించు. సరే, నెహెమ్యా వచ్చాడు. వచ్చి ఆ ప్రాకారములను కట్టించడానికి, ఆ యెరూషలేమును మరలా బాగు చేయించడానికి ఆ నెహెమ్యా పనిచేస్తూ ఉంటే, దేవుని పని చెడగొట్టే వాళ్ళు ఉండరా? టోబియా, అవన్నీ చదివితే సమయం చాలు. టోబియా, సన్బలటు. నెహెమ్యా యెరూషలేమును బాగు చేద్దామని నెహెమ్యా వస్తే, నెహెమ్యా చేసే పనికి అడుగడుగున అడ్డం పడిపోతున్నారు వీళ్ళు. దేవుని పని చెడగొట్టే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు ప్రియ దేవుని పిల్లరా. కానీ ఒక మాట గమనించండి, దేవునికి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ప్రైజ్ లో హల్లెలూయా. మనం ఒకవేళ అనుకోవచ్చేమో, ఏమండి మనకేంట్రా అనుకోవచ్చేమో, కానీ దేవునికి విరోధంగా మనం పని చేయకూడదు. దేవుని పనికి మనం ఆటంకము పెట్టకూడదు. దేవుని సేవకి మనము అభ్యంతర కారణంగా ఉండకూడదు. నీకు చేతనైతే మందిరానికి మేలు చెయ్యి, నీకు చేతనైతే దేవుని మందిరాన్ని ప్రేమించు, కానీ సేవకి ఆటంకంగా నువ్వు ఎప్పుడు కూడా ఉండకూడదు. అది దేవునికి విరోధమైన కార్యక్రమం అది. మరి దేవునికి విరోధమైనది ఏది కూడా వర్ధిల్లరో. ఎవరో వర్ధిల్లరో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కనుక ఇక్కడ నెహెమీయా అంటున్నాడు కదా, నేను చేయు ప్రతి ప్రయత్నములో కూడా దేవుడు నా పనిని సఫలము చేయును. ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే నెహెమీయా యెరూషలేము ప్రాకారములను చక్కగా కట్టించాడండి. హల్లెలూయా. దేవాలయాన్ని మళ్ళా పునరుద్ధరించాడు. దేవాలయంలో మళ్ళా యాజకులను చక్కని సేవా పరిచర్యలను మరలా నెహెమీయా పునరుద్ధరించి అక్కడ దేవుని ఆరాధించే గొప్ప ధన్యతను నెహెమీయా ద్వారా అక్కడ జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవులారా, ఆయన నీ ప్రయత్నములను సఫలము చేసే దేవుడు. నీ ప్రయత్నంలో మంచితనం ఉంటే దేవుడు నీ పక్షంగా ఉంటాడు. ఆయన ఏమండి, మన ప్రయత్నంలో ఏముండాలి? మంచి ఉండాలి. మన ప్రయత్నాల్లో ఏముండాలి? మంచి ఉండాలి. మంచి ఉంటే గనక దేవుని ప్రతి ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేస్తాడు. అంతేగాని మన ప్రయత్నాలు దేవునికి విరోధమైన ప్రయత్నాలు చేస్తే మనము సఫలం అవగలమా? అవ్వలేం. దేవునికి విరోధమైన ప్రయత్నాలు చేస్తే మనం సఫలం అవ్వలేం. అలా ప్రయత్నం చేసి విఫలమైపోయిన వాళ్ళు చాలామంది కనబడతారు మనకి. దేవునికి విరోధంగా, మందిరానికి విరోధంగా, సేవకు విరోధంగా చేసిన ఏ పని కూడా వర్ధిల్లదో. కానీ దేవుని యొక్క మందిరములో దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, ఏమని ఒక మంచి పని కోసం, ఒక సత్కార్యము కోసం నువ్వు ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా దేవుడు ప్రతి ప్రయత్నములో కూడా సఫలము చేయును. హల్లెలూయా. మరి దేవుడు మన కార్యములను సఫలము చేయని ఏం చేస్తాడు? దేవుడు మనకి మన కార్యములన్నింటినీ ఆయన సఫలము చేయను. ప్రియ దేవుని పిల్లరా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచు ఉండగా ఇదిగో మనం దేవుని మీద ఆధారపడాలి. నెంబర్ 1, దేవుని మీద ఆధారపడాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మనం ప్రార్థన ద్వారా ఏ పని చేసినా దేవుడు ఆ పనిని, ఆ కార్యములన్నింటినీ కూడా ఆయన సఫలము చేసే దేవుడు. దేవుడు మరి మన కుటుంబాల్లో, మన ఆలోచనలో, మన పనులన్నింటిలో కూడా దేవుడు అట్టి సఫలత దయచేయునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం.